ఆన్ చేసుకున్నామండి ఫైర్ పైన పెట్టుకున్నాము గిన్నె కొంచెం వేడి అయిన తర్వాత ఆయిల్ యాడ్ చేసుకోవాలి. కొంచెం ఆయిల్ బాయిల్ అయిపోయిన తర్వాత ఇవన్నీ లవంగాలు వేసుకోవాలి, ఇలాచీలు, చెక్కలు, ఈ ఆకులు కూడా యాడ్ చేసుకోవాలి. కరివేపాకు రైస్ వండుతున్నాము, సో వాటర్ యాడ్ చేస్తున్నాము. 10 kg రైస్ చికెన్ కూడా కొడతాము. అల్లం పేస్ట్ వేసి తెల్ల అంటే మాకు దాంట్లో కొంచెం మేము కూడా డొనేట్ చేద్దామని చెప్పి ముందుకు వస్తున్నాం. సో వీలైతే చూడండి ప్లీజ్. బగారా రైస్ మరియు పాలకూర పప్పు. అంటే బగారా రైస్ వచ్చేసరికి 10 kgs అండి. ఫస్ట్ టైం మేము డొనేట్ చేస్తున్నాము, సో కొంచెం స్మాల్ అమౌంట్లో స్టార్ట్ చేసి హ్యూజ్ అమౌంట్లో స్టాప్ చేస్తాము. సో బగారా రైస్ మరియు పాలకూర పప్పు, వెజిటేబుల్స్ అన్ని కట్ చేసుకుంటాము. పాలకూర పప్పు కోసం వాటర్ యాడ్ చేసి పప్పు యాడ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. యాడింగ్ టమాటోస్ అండ్ ఆనియన్స్. మా ఫస్ట్ ఫుడ్ డొనేషన్ అండి, మా బుడ్డోతో స్టార్ట్. వీటి పేరు ధ్రువాన్ష్. ధ్రువాన్ష్కి థ్యాంక్స్ చెప్పండి అందరు. హాయ్, మంచి బ్లెస్సింగ్స్ ఇవ్వండి. 9 months ఇంకా ఇప్పుడే స్టార్ట్ అయ్యింది. ఎక్సైట్మెంట్. ఫుడ్ బయట స్ట్రీట్ వాళ్ళకి డొనేట్ చేయడానికి ప్యాక్ చేస్తున్నామండి. రైస్కి మరి పప్పుకి ప్యాకింగ్ కావాలి. ప్యాక్ చేసి పెడతాం, లాస్ట్ చూపిస్తాం ఎన్ని అయినాయి, టోటల్ ఎన్ని ఇస్తున్నాం అన్నది. ఓకేనా, మీరు సపోర్ట్ చేయండి ఇట్లానే మాకు. మీరు కూడా ఎవరైనా డొనేట్ చేసేటోళ్ళు ఉంటే డొనేట్ చేయండి. మేము మా పర్సనల్ నెంబర్ కూడా యూట్యూబ్లో పంపిస్తాం, కింద లింక్లో పెడతాము. హెల్ప్ చేయడానికి ముందుకు రండి. ఇక్కడ బేట ఇక్కడ వచ్చి దీంట్లో కొంచెం అన్నం వేసినావా? ఇది బ్రేక్ చేస్తుంది.
ఇంతకు మించి ఉంది ఇంకా మనకి అన్నం వండిరా పప్పు వండిరా కష్టపడ్డా ఫలితం చూడాలి ఇష్టంగా తింటే చాలు. మల్లారెడ్డి డైలాగ్ ఫ్రెండ్స్, కష్టపడ్డాం, అన్నం వండినాం, పప్పు వండినాం, ప్యాకింగ్ చేస్తున్నాం, పొద్దుగల 6ంటికి లేచినాం, బర్రెపాలు తీసుకున్నాం. నాకు మావు పాలు తాగుతాం. ఎక్కువ థ్యాంక్స్ అంటే మా అత్తమ్మని చెప్పాలి ఫ్రెండ్స్, ఎందుకంటే చేసిందంతా ఆమెనే. మేము జస్ట్ ఇట్లా పెడుతున్నాం, ఏదో కొంచెం హెల్ప్ చేసాం కటింగ్. ఇద్దరు తమ్ముడు కూడా బాగా హెల్ప్ చేశారు. కెమెరామెన్ సూర్య ఎక్కువ హెల్ప్ చేశారు. వీడియో తీసిన అతను అనమాట. థ్యాంక్స్. కొంచెం ఎక్కువనే పెట్టు. అన్నం అయిపోయిందా? ఇంకా హాఫ్ డేస్ అట్లా అంతనే పెట్టు. ఒక పూట అయినా కడుపు నిండా తింటారు. మనం ఉన్న దాంట్లో కొంచెం హెల్ప్ చేయాలి. మా ఛానల్ని ఇలానే సపోర్ట్ చేయండి, ఎందుకంటే మేము ఇక ఈ వీక్ నుంచి ప్రతి వీకెండ్ హెల్ప్ చేస్తాము. ఏదో ఒకటి మాకు వచ్చినంత, ఇప్పుడు ఫుడ్ అనుకోండి, నెక్స్ట్ వీక్ ఫ్రూట్స్, అలా ఏదో ఒకటి మేము డొనేట్ చేస్తూనే ఉంటాము. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అంటే ఎంతోమందికి రీచ్ అవ్వాలి కదా. చిన్న మెసేజ్, మమ్మల్ని చూసి ఒక ఇద్దరు నేర్చుకున్న ఫైన్, ఎంతోమంది ఆకలి తీరుతుంది. ఒకరైనా ఒక పూట కడుపు నిండా తింటారు. హెల్ప్ చేయండి అందరికీ. ఒక ఫుడ్ మాత్రమే డొనేట్ చేయండి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మీకు అంటే కుకింగ్ రాని వాళ్ళైనా కానీ ఇట్లా మేము మా నెంబర్ పెడతామండి లింక్లో, మీరు కాంటాక్ట్ చేసి ఇట్లా మేము కూడా హెల్ప్ చేస్తామని ముందుకు వస్తే ఫైన్, అందరం కలిసి ఇట్లా డొనేట్ చేద్దాము. ఇంకెంతో మందికి రీచ్ అవుతుంది. మనం నార్మల్గా ఏదైనా చిన్న బర్త్డే ఫంక్షన్ అన్నా, ఏ ఫంక్షన్ చేసుకున్నా ఈజీగా, ఎంత చిన్నగా చేసుకున్నా 1,00,000 ఎటుకోదండి ఖర్చు. అదేదో మనం ఒక 10,000 మనది కాదనుకుంటే 10,000 మంది కడుపుండా తింటారు. సో కొంచెం కొన్నిసార్లు అయినా కానీ, ప్రతిరోజు హెల్ప్ చేయాలని ఏం లేదు. నెలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి చేసినా కానీ మీకు తెలియకుండానే ఏదో ఒక అవసరం రోజు మీకు అంటే తెలియని వాళ్ళే మీకు హెల్ప్ చేస్తారు వచ్చి. అట్లాంటి రోజు కూడా ఉంటుంది. అంటే మా అత్తమ్మ రోజు ఇట్లా యూట్యూబ్లో వీడియోలు ఇలా చూస్తారనమాట. చాలా అవి చూసి ఏడుస్తూ ఉంటుంది. ఎంతమంది ఫుడ్ లేకుండా రోడ్ పైన ఉండడం, చాలా మంది ఇంట్లో కావాలని ఫుడ్ వేస్ట్ చేస్తుంటారు. ఫుడ్ వేస్ట్ చేసిన పడేయకండి. ఇట్లా చాలా మంది ఫౌండేషన్లు ఉంటాయి. మాకు తెలిసిన వాళ్ళు అన్నమాట, మా మామయ్య ఫౌండేషన్ ఉందండి. కాంటాక్ట్ నెంబర్ పెడతాము. ఏదైనా ఫంక్షన్ చేసినా, ఏం చేసినా కానీ మీకు ఫుడ్ మిగిలి ఉంటే కానీ మాకు కాంటాక్ట్ అవ్వండి, మేము ఫుడ్ డొనేట్ చేస్తాము. డైలాగ్లు కూడా చెప్పమని నువ్వు కూడా చెప్పు, నా కొడుకు బర్త్డే కూడా ఇట్లా చేస్తాను ఇట్లా అని. అంతా మా ధ్రువాన్సే వండండి బెట్ట పొద్దు నుంచి. అన్ని ప్యాకింగ్ కూడా ఆయననే చేసిండు. పొద్దునే లేచిండు, అన్నం వండాడు, పప్పు చేసిండు, అన్ని ప్యాకింగ్ చేసిండు, అన్ని చేసిండు బెట్ట పొద్దు నుంచి. ధ్రువాన్సే చేసిండు మొత్తం. నిశాన ధ్రువాన్స్ ప్యాకింగ్ అయిపోయింది ఫ్రెండ్స్. everyone. Yes. అయిపోయిన ఆల్ రైస్ ప్యాకెట్స్, దాల్ ప్యాకెట్స్, ఓవరాల్ అయిపోయింది బాయ్, మొత్తం అయిపోయింది. ప్యాకింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు కొద్దిసేపట్లో ఎక్కడైనా తీయడానికి పోతాం. సో మీరు గిట్ట ఎప్పుడైనా వీలుంటే టైం చూసి మీరు గిట్ట కొంచెం దానం చేయండి.